హలో అండి. ఈరోజు మరికొక సింపుల్ వీడియోతో అయితే మేము ముందుకొచ్చేసానండి. ఇలాంటి నెక్ ప్యాటర్న్ ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి అండ్ రెడీమేడ్ పైపింగ్ ఎలా వేయాలి అనేది నేను క్లియర్‌గా అయితే మీకు చూపించేస్తాను, చూసేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారు అంటే బక్రాన్నయితే తీసుకోండి. బక్రం తీసుకొని షోల్డర్ దగ్గర 2 ఇంచీలైతే పెట్టుకోండి. కొంచెం పర్సనాలిటీ తక్కువైతే పావు తక్కువ 2 ఇంచీలైతే పెట్టుకోండి. అండ్ మీ యొక్క నెక్ డీప్ కూడా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసుకొని కిందకొచ్చేసరికి 3.5 ఇంచీలైతే తీసుకోండి. పర్సనాలిటీ గాని తక్కువైతే 3 ఇంచీల వరకు సరిపోతుందండి. ఈ విధంగా 3.5 ఇంచీలు తీసుకొని మార్కింగ్ అయితే చేసేసేయండి బాక్స్ లాగా. నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే ఫాలో అయిపోండి. తర్వాత ఈ విధంగా బాక్స్ లాగా మొత్తం మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే పైన 1/2 ఇంచ్ ఖర్చు కూడా మార్కింగ్ చేయండి. ఈ విధంగా ఖర్చు కూడా మార్కింగ్ చేసేసాక మీకు ఫస్ట్ అటెంప్ట్ పర్ఫెక్ట్‌గా వచ్చేయాలని లేదండి. 1కి 2 సార్లు అయితే ట్రై చేయండి. గమనిస్తున్నారు కదా, నేను కూడా 1కి 2 సార్లు అయితే ట్రై చేశాను. చూడండి ఈ విధంగా ఫస్ట్ ఇలా కర్వ్ షేప్లో మార్కింగ్ ఇవ్వండి. మరొక కర్వ్ షేప్ అయితే మార్కింగ్ ఇవ్వండి. అయితే సెకండ్ కర్వ్ షేప్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పొడుగు అనేది ఎక్కువగా ఇవ్వండి. కొంచెం కింద వరకు ఇవ్వండి. చూసారా నేను ఎలా అయితే ఇచ్చానో అదే విధంగా ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ చిన్నది స్ట్రైట్గా రానివ్వండి. ఒక 6 ఇంచ్ వరకు కొంచెం స్ట్రైట్గా వచ్చి షేప్ అనేది గమనిస్తున్నారు కదా, నేను ఎలా ఇస్తున్నానో ఇలా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ నుంచి కర్వ్ అనమాట. 1కి 2 సార్లు అయితే ట్రై చేయండి. ఫస్ట్ అటెంప్ట్ పర్ఫెక్ట్‌గా అయితే రాదు, మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నేను మళ్ళీ పెన్నుతో మీకు గీసి చూపిస్తున్నాను చూడండి. మీరైనా కూడా సేమ్ అలానే చేయండి. ఫస్ట్ మీకు ఏది అనుకూలం అనుకుంటే దాంతో గీయండి. సెకండ్‌కి వచ్చేసరికి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి చాక్ పీస్ కలర్ అయినా మార్చండి, ఇలా పెన్నుతోనైనా. అంటే పర్ఫెక్ట్‌గా వచ్చింది లేనిది అనేది మీ మైండ్‌కి ఆల్రెడీ తెలిసిపోతుందండి చూస్తే మాత్రం. అందుకని మళ్ళీ చూసుకుంటూ ఈ విధంగా అయితే అందుకనే ఫస్ట్ నేను చాక్ పీస్‌తో గీసి నెక్స్ట్ పెన్నుతో అంటే అది కన్ఫర్మ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ షేప్ వచ్చిందా లేదా. లేదు అంటే మనం సెకండ్ టైం మార్కింగ్ చేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా ఏంటి అంటే ఇంకా ఒకవేళ లోతు పెరగటం, తగ్గటం అలాంటివి ఉంటాయి కదా. గమనిస్తున్నారు కదా నేను కూడా ఎంత స్లోగా గీస్తున్నానో, అంటే ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉందా అని చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తున్నానన్నమాట. గమనించారు కదా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. వీలైతే మీరు కూడా 1కి 2 సార్లు అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఒక 1 ఇంచ్ వరకు బక్రాన్ని ఉంచుకొని కట్ చేసేసేయండి. అవుట్ సైడ్ షేప్ అవసరం లేదండి. నేను జస్ట్ షేప్‌లా కట్ చేశాను కానీ అవసరం లేదు. అయితే ఇక్కడ కట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక 1/2 ఇంచ్ పైన ఆల్రెడీ మార్కింగ్ చేశాను కదా, దాన్నైతే వదిలేసి కట్ చేయండి. అలా కట్ చేయడం వల్ల మనకి షోల్డర్స్ అటు ఇటు కూడా ఈక్వల్‌గా వస్తాయన్నమాట. మీకు ఈ చిట్కా కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా అయితే కట్ చేసుకున్నాం మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసేయండి. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేయండి. ఈ విధంగా చూసుకుంటూ మొత్తంగా అయితే కట్ చేసేసేయండి. చూడండి షేప్ అవుట్ అస్సలు అవ్వకుండా అయితే ట్రై చేయండి. అంటే సేమ్ ఎలా ఉందో అలాగే వచ్చేటట్టు అయితే చూడండి. ఈ విధంగా అయితే కట్ చేసేసానండి. కట్ చేసేసిన తర్వాత మొత్తాన్ని లైనింగ్‌కి బక్రాన్ జాయింట్ చేసేసాను. ఈ విధంగా జాయింట్ చేసేసాక పైన కరెక్ట్ మిడిల్‌లోకి పెట్టుకోండి. బక్రం అనేది మిడిల్‌లోకి పెట్టి చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. అండ్ అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా మిడిల్‌లోకి పెట్టేసుకొని చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి. కటింగ్ ఇచ్చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టాం కదా, కట్స్ అంటే దీని మిడిల్, దాని మిడిల్, బక్రం మిడిల్ అండ్ మెయిన్ క్లాత్ యొక్క మిడిల్ రెండిటికి ఏం చేస్తారు అంటే కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోండి. చూసుకొని ఇప్పుడు కరెక్ట్‌గా మెయిన్ క్లాత్‌కి స్ట్రైట్‌గా లైన్ అయితే కొట్టండి. అండ్ మెయిన్ క్లాత్ లైనింగ్ ఆల్రెడీ జాయిన్ చేసేసుకోండి, మీకు ఆ విషయం చెప్పలేదు. మెయిన్ క్లాత్‌కి మనం మిడిల్‌లోకి చిన్న కటింగ్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్‌గా మిడిల్‌లోకి చూసుకొని దానికి ఏం చేస్తారంటే స్ట్రైట్‌గా లైన్ పెట్టండి. అలా లైన్ పెట్టి ఇప్పుడు మనం బక్రాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని నేను చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకునంటే కరెక్ట్‌గా ఇది మిడిల్‌లోకి అది మిడిల్‌లోకి వచ్చినట్టుగా పిన్స్ అనేవి పెట్టుకోండి. లేదంటే నెక్ అనేది అటు ఇటుగా అయిపోతే ఒకవైపు ఎక్కువ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే అలా పిన్స్ పెట్టేశాక స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసేయండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అంటే మీరు షేప్ ఎలా అయితే తీసుకున్నారో ఆ షేప్ ప్రకారం స్టిచ్ చేసుకొని అయితే రండి. చూడండి మీకు అయితే క్లియర్‌గా చూపిస్తున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా కూడా మీకు అర్థమయ్యే విధంగా అయితే క్లియర్‌గా చూపిస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని అయితే రండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీకోసం అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాయండి.
కాకపోతే నాకు టైం సరిపోవట్లేదు. మా అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదండి. బాగోకపోవడం వల్ల వీడియోస్ అనేవి నేను స్పీడ్‌గా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఈ విధంగా ఎలా అయితే షేప్ తీసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకొనైతే వచ్చేసేయండి. చూసుకోండి, మనకి అటు ఇటుగా అయిపోతే మళ్ళీ బకరం అనేది పైకి ఎక్స్ట్రా ఎక్కువ ఉండిపోతుంది. కరెక్ట్‌గా చూసుకుంటూ వీలైతే ఇంకా మీరు కొత్తగా కుట్టే వాళ్ళైతే ఏం చేస్తారంటే పిన్స్ అనేవి సైడ్‌ని కూడా పెట్టుకోండి. ఓన్లీ మిడిల్‌లోకి కాకుండా సైడ్స్ కూడా పెట్టుకుంటే ఇంకా మీకు క్లియర్‌గా అయితే అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఏవైనా లోపాలు ఉంటే వాటిని కవర్ చేస్తూ డబుల్ స్టిచ్ అనేది వేసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇదిగోండి, ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకొని వచ్చేసేయండి. అండ్ ఈ రౌండ్స్ దగ్గర చిన్న చిన్న కటింగ్స్ పెట్టండి. కోనీలో కరెక్ట్‌గా కోనీకి కటింగ్ చేసుకోండి. కంపల్సరీ ఈ జాకెట్ మొత్తం కట్స్ పడతాయండి, ఎందుకంటే మొత్తం రౌండ్ కటింగ్ ఎక్కువ ఉంది కనుక. ఈ విధంగా మొత్తంగా చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టేసేయండి. కటింగ్ పెట్టేసిన తర్వాత రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పి ఆ కోనీల్లోని సరిగ్గా రాకపోతే అది చూసుకొని మళ్ళీ లోపలికి చూసుకొని చిన్న కటింగ్ అయితే ఇస్తే నీట్‌గా అనేది వచ్చేస్తుంది. ఇలా మొత్తంగా రివర్స్ తిప్పేసిన తర్వాత వీలైతే ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుందండి. లేదు మేము ఇలా రెడీమేడ్ పైపింగ్ వేయాలి అనుకుంటే మాత్రం పైన ఎడ్జ్ కుట్టు అనేది నార్మల్‌గా వేసుకొని వచ్చేసేయండి. ఎడ్జ్ కుట్టు వేసేటప్పుడు కరెక్ట్‌గా షేప్ అనేది వచ్చిందా లేదా అనేది గమనిస్తూ వేసుకోండి. అంటే కర్వ్‌లు ఉన్నాయి కదా, అవి ఏం చేస్తారంటే కరెక్ట్‌గా అవుట్ సైడ్‌కి వచ్చాయి లేదా అనేది చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ అయితే స్టిచ్ చేయండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. మీకు కనుక నేను చెప్పే ప్యాటర్న్ నచ్చినట్లయితే అండ్ నేను చెప్పే విధానం నచ్చినట్లయితే మర్చిపోకుండా బాగుందనో లేకుంటే బాగాలేదనో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఒక లైక్ కూడా వేసుకోండి. ఎడ్జ్ కుట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే వచ్చిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే రెడీ పైపింగ్ అనేది ఎలా వేయాలో చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. దీని కింద దీన్ని మనం పెద్దగా దాంతో పనేం ఉండదండి. జస్ట్ డైరెక్ట్‌గా అటాచ్ అనేది చేసేయడమే. కాకపోతే ఈ కోనీలో ఎలా అటాచ్ చేయాలనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ మనకు రౌండ్ తిరుగుతుందండి, దాని నుంచి అయితే ప్రాబ్లమ్ ఉండదు. అయితే ఈ కోని దగ్గరికి వచ్చేసి వీలైతే ఫోల్డింగ్ వేయండి. మీకు ఫోల్డింగ్ వేయడానికి వీలు లేకపోతే ఏం చేస్తారంటే స్టిచ్ చేసుకొని అయితే వచ్చేసేయండి. ఇదిగోండి, ఈ విధంగా స్టిచ్ చేసేసేయండి. స్టిచ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే లోపల వైపు రెడీమేడ్ పైపింగ్‌కి చిన్న కటింగ్ అయితే పెట్టండి. చూడండి, కోని దగ్గర చిన్న కటింగ్ పెట్టినట్లయితే ఆటోమేటిక్‌గా నీట్‌గా వచ్చేస్తదండి. కటింగ్ పెట్టడం మర్చిపోయినట్లయితే మీకు అది నీట్‌గా రాదండి, తన్నేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, పైపింగ్ తిరగకుంటుంది, అలాంటప్పుడు ఏం చేయాలంటే కోని దగ్గరికి వచ్చేసరికి ఒక పావించి ఎక్స్ట్రా ముక్కు ఉంచేసి దాన్ని కట్ చేసేసేయండి. కట్ చేసేసి మళ్ళీ పైపింగ్ క్లాత్‌ని పెట్టుకోండి. అలా కంటే ఇప్పుడు నేను చెప్పే విధానమే కరెక్ట్ వేయండి. ఇదిగోండి, ఇప్పుడు నేను కటింగ్ చేసేసిన తర్వాత నేను ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ, ఎక్కువైపోతే కట్ చేసేసేయండి, అదే రాకపోతే కట్ చేసేసేయండి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసేయండి. కట్ చేసేసి చిన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచాను, గమనించారో లేదో, పైపింగ్ ముక్క అనేది ఉంచాననమాట. ఇప్పుడు మళ్ళీ వేరొక పైపింగ్ అనేది తీసుకోండి. ఓకేనా? తీసుకొని కొంచెం పాదాన్ని పైకి లేపి దాని కింద వైపు వచ్చినట్టుగా పెట్టుకోండి. పెట్టేసి మరికొకసారి స్టిచ్ చేసుకొని రండి. స్టార్టింగ్ మాత్రం కంపల్సరీ రఫ్ చేయాలండి. ఈ విధంగా రఫ్ చేసుకొని వచ్చేసి స్టిచ్ చేసుకొని అయితే రండి. ఈ విధంగా మొత్తాన్ని స్టిచ్ చేసుకొని రండి. కోనీల దగ్గర చిన్న కటింగ్లు పెట్టినా పర్వాలేదు, లేదంటే బకరాన్ని ఒక పావు ఇంచి వరకు ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసేసి రఫ్ చేసేసేయండి. మళ్ళీ పైపింగ్ థ్రెడ్ అనేది స్టార్ట్ చేసి రఫ్ చేయండి. ఈ విధంగా అయితే వేసుకోండి. మీకు ఇందులోనే 2 ప్యాటర్న్స్ అనేవి పైపింగ్ ఎలా వేయాలో క్లియర్‌గా అయితే చెప్పానండి. అండ్ వీడియో అనేది ఎండింగ్‌కి వచ్చేస్తుంది. వీడియో నుంచి వెళ్ళే ముందు మర్చిపోకుండా లైక్ అయితే చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చూసుకోండి, ఇలా కటింగ్స్ అయితే ఇచ్చేసేయండి. అంతే అండి, ఈ విధంగా వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ.